మనకు కామన్‌గా ఒక క్వెషన్ అడుగుతుంటారు. ఒక ఫాదర్‌ని తీసుకొస్తారు. ఫాదర్‌కి స్ట్రోక్ వచ్చుంటది. నెక్స్ట్ డే మార్నింగు వాళ్ళ సన్ వస్తాడు. సార్ మా ఫాదర్‌కి స్ట్రోక్ వచ్చింది కదా! నాకు కూడా స్ట్రోక్ ఏమైనా వస్తుందా? స్ట్రోక్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ ఇన్హెరిటెన్స్ అంటామండి. అది డైరెక్ట్‌గా 1-1 రాదు. అంటే ఫాదర్‌కుంటే పిల్లలకి రావడం, పిల్లలకుంటే అట్లా రాదు. సో, ఇది చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి ఏర్పడతాయి. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరికీ కూడా స్ట్రోక్ ఏం రాదు. స్ట్రోక్ అనేది డీజనరేటివ్ ఫినామినా. అంటే మనకు అథెరోస్క్లెరోసిస్ అనే ఒక కామన్ జబ్బు. అంటే రక్తనాళాల్లో వచ్చే మార్పు. అది మన 13 సంవత్సరాల వయసు నుంచి కూడా రక్తనాళాల్లో మార్పు స్టార్ట్ అవుతది. కానీ దాని ఎఫెక్ట్ వచ్చి రక్తనాళాలు మూసుకుపోయి అది బ్లాక్ అయ్యి అది మెదడులో కానీ, హార్ట్‌లో గానీ ఇట్లా బ్లడ్ క్లాట్ అవ్వడం అనే దానికి చాలా ఏండ్లు గడవాలి. అంటే జనరలీ 60, 70 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు రక్తనాళాలు లాంటివి బ్లాక్ అవుతాయి. అప్పుడు స్ట్రోక్ వస్తది. అది ఏజ్‌తో బాగా లింక్ అయిన ఒక డిసీజ్. కాబట్టి యంగ్ పేషెంట్స్ వచ్చేసి మా ఫాదర్‌కి స్ట్రోక్ ఉంది. నాకు కూడా స్ట్రోక్ రావచ్చా? అలాంటి డౌట్స్ పెట్టుకుంటారు. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. కొన్ని జెనెటిక్ కండిషన్స్‌లో మాత్రమే అట్లా స్ట్రోక్ అనేది ఇన్‌హెరిట్ అవుతది. అది వెరీ రేర్. లెస్ థాన్ 1% వాళ్ళలో మాత్రమే ఆ జెనెటిక్ కండిషన్స్ వల్ల కొంతమంది ఫ్యామిలీస్‌లో స్ట్రోక్స్ రన్ అవుతాయి. బట్ అది మనం రెగ్యులర్‌గా మనం ఊహించుకున్నంత ఫ్రీక్వెంట్‌గా ఏమీ జరగదు. అది వయసు రీత్యా వచ్చే ఆ రకమైన స్ట్రోక్స్ అవి. అది ఎవరికైనా కూడా ఏజ్ పెరిగిన తర్వాత రక్తనాళాల్లో వచ్చిన మార్పు వల్ల స్ట్రోక్ వస్తుంది. కాబట్టి యంగ్ పేషెంట్స్ ఎవరు కూడా ఫాదర్, మదర్‌కి స్ట్రోక్ ఉన్నంత మాత్రాన మీకు వస్తుందని భయపడకండి. థాంక్ యూ.